శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే మంగళవర్ణనం. రాధాదేవి ఇట్లు పలికెను. చాలా కాలం కింద మరణించి మరల శివుని చేత బ్రతికించబడిన తన ప్రియుడకు మన్మథుని మరలా పొంది మోదం కలదని రతి ఏమి చేశను? స్త్రీలకు తమ భర్త యొక్క మరణం తమ మరణం కంటే మిక్కిలి సహింపరానిది. భర్త యొక్క పునఃసమాగమం ఇతరత్రా దుర్లభమైన సుఖం. శివుడు తన భార్యను వివాహ కార్యం ద్వారా కూడినవాడై చిరకాల వియోగం నశించిపోయి ముదంతో ఏమి చేసెను? భార్యా వియోగం పురుషులకు అన్ని శోకముల కన్నా భరింపరానిది. పునఃసమాగమం ప్రాణమిచ్చట కంటే సుఖమైనది. అందువల్ల ఆ విషయాలు వినగోరుచున్నాను. నాకు మిక్కిలి ఆసక్తి ఉన్నది. ఓ విద్వాంసుల్లో శ్రేష్ఠుడా, దయతో నాకు ఈ విషయం విస్తరించి చెప్పము ప్రభు. శివపార్వతుల యొక్కయు రతీమన్మథుల యొక్కయు మేళనం వినవారికి శోకమును తొలగించి సర్వమంగళములను కలిగించును కదా. శ్రీ నారాయణ మహర్షి ఇట్లు పలికెను. ఇట్లు రాధాదేవి పలికి చిరునవ్వు నవ్వుతో మాట చాలించెను. శ్రీకృష్ణుడు ఆమె మాట విని చిరునవ్వుతో ఆమెతో పలికెను. కామార్తురాలైన ఆ రతి మరణించిన భర్తయగు మన్మథుని మరలా పొంది శంకర్ని వివాహ గృహం నుండి భర్తను తమ ఇంటికి కొనిపోయి తనకును భర్తకును చెల్లులతో చక్కని అలంకారం ప్రయత్నపడి చేయించెను. ఆమె భర్త యందు ఆసక్తి కలిగి ఉండెను. కామశాస్త్ర విధం తెలిసిన కాముడు ఆమె భావం గ్రహించి రత్న విమానాన ఎక్కి భార్యతో పాటు తమ ఇంటి నుండి వనమునకు వెళ్ళెను. రమ్యమైన ప్రతి పర్వతమందు, ప్రతి నదీ తటమున, ప్రతి నదమందు, ప్రతి ద్వీపమందు, సముద్ర తీరములందు, మనోహరమైన పుష్పోద్యానములందు, కాంచన పర్వత సమీపాన ఏకాంతంగా ఉన్న వటవృక్షమూలమందు, నదుల యొక్క ఇసుక తిన్నెల యందు పుష్పించిన అరణ్యాలలో తుమ్మెదల రుదగల గండు కోయిలల కూతలు వినవచ్చు ప్రదేశంలో కమ్మని వాయువు చల్లని నీటి తుంపరలతో వీచు ప్రదేశంలందు స్త్రీల హృదయములందు చైతన్యాన్ని హరింపచేయ విధంగా కాలంను అనుసరించి వివిధములకు శృంగారమును ఆ రతి మన్మథునితో నిర్వహించెను. మన్మథుడు నిండుగా 100 దేవతా సంవత్సరాలు తన భార్యతో రమించెను. వేడుకతో ఆమె యందు సంసక్తుడై రాత్రి పగళ్ళు ఎరగకుండెను. వారట్లు భోగాసక్తులై ఆ క్రీడయందే స్థిరంగా ఉండిరి. రతి శాస్త్రమందు నేర్పుగల ఆ దంపతులు సురతక్రియను ఆపకుండిరి. అప్పుడు ఆ రతి సంతసించి భర్త యొక్క ఎడబాటుకు చెందిన సంతాపాన్ని వదిలెను. దొంగిలించబడిన రత్నాన్ని మరలా పొందినప్పుడు ఎవడు క్షణమైనను విడుచుటకు ఇష్టపడను. ఇట్లు రతి యొక్క సంతాప కారణమైన వృత్తాంతమంతయు చెప్పబడింది. రాధ, శివశక్తుల యొక్క సాటిలేని శృంగార విహారం వినము. వినవారికి కర్ణామృతం పరమాశ్చర్యకరం, సర్వ సంతాపాలు హరించినది, శుభమును సుఖములను పుణ్యములను ప్రసాదించినది ఆ దంపతుల దివ్యలీల. శంకరుడు పార్వతితో కూడి మామగారింట ఉండి ఆయన అనుజ్ఞ పొంది క్రీడా విహారానికై భార్యతో కలిసి వనమునకు పోయెను. శ్రేష్ఠ రత్నాలతో అలంకృతంగా రత్నాలు పడిందగా విశ్వకర్మ చేత నిర్మించబడిన రత్నాల రథమెక్కి విహరిస్తూ మంచి వాసస్థానం గల శతశృంగ పర్వతమందు, మనయ పర్వతమందు, గంధమాదనమందు, నందనవనమందు, పుష్పభద్రం, పారిభద్రం, భద్రకం, పులిందం, కలిందం, పుండ్రం, పిండారకం, అందకమైన స్థలంలందు, అతి సుందరమైన ప్రతీవనమందు, సముద్ర తటంలందు, అస్తగిరి యొక్క సమీపమందున్న మనోహరమైన మర్రి చెట్టు కింద సతీదేవి శవాన్ని గ్రహించి ఎక్కడెక్కడ దుఃఖిస్తూ తిరిగినో ఆయా స్థలాల్లోనూ పశుపక్షులు కూడా విహరించిన అనేకములైన ఏకాంత ప్రదేశంలందు కోరికలు ఎట్లు కలుగునో అట్లు తిరుగువాడై భార్యతో పరమేశ్వరుడు రమించెను. ఎక్కడెక్కడ శవం గ్రహించి తిరిగినో భూమండలమందలి ఆయా స్థానములను శంకరుడు పార్వతికి చూపి సంతోషంగా విహరించెను. ఇట్లు చిరకాలం విహారం చేసినా ఆ దంపతుల మనసు నిండలేదు. అప్పుడు ఆ జగత్పిత 1000 సంవత్సరాల మహాశృంగారం ఆరంభించెను. మాయాతీతుడు, అతిశయించిన మాయకు ప్రభువు అయిన శివుడు మాయకు తగులుకొని మాయతో కూడి సుఖిస్తూ కాలకర్త అయిన ఆ యోగియే కాలమును ఎరగకుండెను. శక్తిమతులకు అలసట ఆ విషయంలో ఏర్పడలేదు. పరస్పరం విడిపోయిన విరహబాధ వల్ల ఏర్పడ్డ సర్వవిధ సంతాపమును ఆ క్రీడ ద్వారా పోగొట్టుకొనుచుండిరి. సుఖమందు లగ్నమైన మనసులు గల వారై, శరీరమందు పులకాంకురములతో కూడిన వారై, కాముని బాణఘాతాలకు మూర్ఛిలిన వారై, పుష్పశయ్యల యందు శయనించిన వారై, రతీ శాస్త్ర విధి తెలిసిన సుఖ సంభోగంలో మగ్నులై, నఖ క్షత దంత క్షతముల చేత గాయపడిన శరీరాలు గలవారై, చందనము, అగరు, కస్తూరి, సింధూరం బిందువుల యొక్క లేపనం గలవారై, బిగించిన వెంట్రుకల కొప్పులు ఊడిపోయి, పూలదండలు తెగిపోయి, వస్త్రముల యొక్కయో, కాళి అందుల యొక్కయో, చేతి కంకణాలు, గాజుల యొక్కయో, చెవి కుండలాల యొక్కయో ధ్వనులతో క్రీడిస్తున్న వారై, పుష్పతల్పాన్ని చీలుస్తూ తీవ్రమైన బాష్పమును భరిస్తూ తీవ్ర ఆసక్తి వేడుకలతో బల తేజస్సుతో సమానులై మరల క్రీడించుచుండిరి. విశ్వమునంతటినీ తామే భరించే ఆ దంపతుల యొక్క భారం చేత భారం మోసే భూదేవి నడుమికి
పగిలి పర్వతారణ్య సముద్రాలతో పాటు కంపించెను. ఆ దంపతుల భారం చేత నలిగిపోయిన ఈ భూమి యొక్కయో భారం చేత భారాక్రాంతుడైన శేషుడును ఆ అందరి బరువు చేత కచ్చపమును శ్రమపడగా, ఇన్ని భారములతో పాటు తాబేలు యొక్క భారంతో సర్వసృష్టికి ఆధారంగా ఉన్న ప్రవహనివహాది సప్తవాయువులో మిక్కిలి క్షోభ పొంది స్తంభించిపోయెను. ఇట్లా వాయువులు స్తంభించగా మూడు లోకములందరి జీవులు భయం చేత కలత చెందిరి. అప్పుడు బ్రహ్మాది దేవతలందరూ విష్ణువును శరణు పొంది శ్రీనారాయణుని పాదపద్మాల వద్ద మొత్తం పరిస్థితి నివేదించిరి. అప్పుడు భగవంతుడైన నారాయణుడు కమలమందు జన్మించిన బ్రహ్మతో ఇట్లనెను: ఓ బ్రహ్మ, ఇప్పుడు ఆ దంపతుల యొక్క శృంగార కేళీభంగము నడచవలసిన కాలం కాదు. అటుది సమయోచితంగా కాలం కూడి వచ్చినప్పుడు నరిస్తే ఆ కార్యం సిద్ధించను. 1000 సంవత్సరాలు నిండిన తర్వాత తన ఇచ్ఛను అనుసరించి శివుడు ఆ కార్యం విరమించగలడు. తనకిష్టమైన ఆ సంయోగాన్ని భంగపరచుటకు ఎవరు సమర్థుడు? ఏ వ్యక్తి స్త్రీ పురుషుల యొక్క రతిని ఉపాయంతో విచ్ఛేదం చేయనో వానికి జన్మజన్మలకు స్త్రీ పురుష వియోగం సంభవించును. చివరికి ఆ పాపి జ్ఞానభ్రష్టుడై కాలసూత్ర నరక దుఃఖాలను 1,00,000 సంవత్సరాలు అనుభవించి మరలా భూలోకాన కీర్తి నశించి దరిద్రుడిగా జన్మించును. మహామునీంద్రుడైన దూర్వాసుడు రంభతో కూడి ఉన్న ఇంద్రుని రతి సుఖాన్ని మానుకొన్నట్టు చేసెను. ఆ కారణంగా ఆ మునికి భార్యావియోగం సంభవించెను. అతడు 1000 దేవతా సంవత్సరాలు శివుని సేవించి మరి ఒక భార్యను పొంది స్త్రీ విరహమన్న జ్వరాన్ని త్యజించగలిగెను. మహర్షి అయిన గౌతముడు రోహిణీ సహితుడై ఉన్న చంద్రుని రతికార్యం మాన్నట్టు చేసెను. అట్టి గౌతమునికి భార్యావియోగం సంభవించెను. ఆ ముని 1000 దివ్య సంవత్సరాలు శివుని ఆరాధించి పుష్కర క్షేత్రంలో సేవించి తిరిగి అహల్యను పొంది విరహతాపం విడిచెను. ఏకాంత ప్రదేశంలో పగటివేళ తన భార్యతో కూడి ఉన్న బ్రహ్మాండక పుత్రుని చూసి ముని భార్యను కూడవలసిన కాలం కాదని కోపంతో రతి నుండి మాన్పించెను. అతనికి పుత్రవియోగం సంభవించెను. ఆ ముని శివుని ఆరాధించి ఇంకొక కల్పంలో కుమారుని పొంది ఆ దుఃఖం విడిచెను. హరిశ్చంద్రుడు ఏకాంత ప్రదేశంలో శూద్ర స్త్రీతో కూడి ఉన్న ఒక కర్షకుడు ఇతన్ని చూసి భయపడి చేష్టలు ఉడిగి ఉండగా ఆ శూద్రుని స్త్రీ సంయోగం నుండి వారించెను. ఆ పాప ఫలంగా హరిశ్చంద్రుడు సంపదల నుండి, రాజ్యం నుండి, ధనం నుండి భ్రష్టుడయ్యను. అతన్ని తేలికగా విశ్వామిత్రుడు బాధించెను సుమ్మ. ఆ హరిశ్చంద్రుడు సర్వసంపదలు ఇయ్యగల శివుని ఆరాధించి వెంటనే తన గణములతో కూడా నా మందిరమగ వైకుంఠాన్ని పొందెను. అజామిలుడన్న బ్రాహ్మణుడు శూద్ర స్త్రీతో కూడుటకు చూసి కూడా దేవతలు కొందరు భయంతో అతను ఆ కర్మ నుండి వారించకుండరి. అతడు కర్మభోగం తీరగానే నా నామస్మరణ మాత్రం చేత ప్రకృతి బంధనాల నుండి విడుదల పొంది నా లోకానికి వచ్చెను. ఓ బ్రహ్మ, ఈ సృష్టి అంతా నిషేకం చేత సాధించబడినది. నిషేకం బలమైనది. నిషేక ఫలం ఇచ్చేవాడని నేనే. ఇటు నిషేకం ఎవని చేత నివారించబడగలదు? నిషేకమనగా స్త్రీ గర్భమందు పురుషుడు తన వీర్యం ఉంచుట. ఆ నిషేకం వల్ల లభించే ఫల సమూహం నిషేకమన్న ఫలమిచ్చిన వానిదే అగును. ఏ స్త్రీ సంతానవతి అయినా ఆ సంతానం వీర్యమొసగిన వారికే చెందును అని భావం. ప్రస్తుతం శంకరుని యొక్క సంభోగ కర్మ 1000 దివ్య సంవత్సరాలు సాగును. ఆ దివ్య సంవత్సరాలు 1000 నిండిన పిదప ఏ కారణంగా అతని తేజస్సు భూమిపై పడనో ఆ కాలమందు మహేశ్వరుడు సంభోగ విరమణం చేయగలడు. అతని సంకల్పాన్ని బట్టి అది అగును తప్ప ఆపబడదు అని భావం. భూమి ఎందు పడ్డ ఆ శివవీర్యమందు భక్తులను కష్టాల నుండి దాటించినట్టి స్కందుడు జన్మించగలడు. ఓ దేవతలారా, ఎల్లప్పుడూ భద్రస్వరూపుడను నేను ఉండగా మీకెందుకు భయం? బ్రహ్మా, నీవు ఇప్పుడు ఇంటికి వెళ్ళము. మీ గణములను పోవుదురుగాక. భగవంతుడకు శంకరుడు ఏకాంత ప్రదేశన పార్వతితో సంభోగం చేయుగాక అనిట్లు కమలాపతి పలికి తన మందిరానికి వెళ్ళెను. దేవతలు తమ తమ గృహాలకు వెళ్ళిరి. శివుడు భూకంపాద్యాటంకములతో ఆగిపోవటం వల్ల స్థిరుడై రతికర్మయందు నిమగ్నుడయ్యను. నారాయణ ఋషి ఇట్లు పలికెను. రాధకి ఇట్లు చెప్పి కృష్ణుడు చిరునవ్వు ఓర చూపులు గల ఆమెతో పాటు చందనవనంలోనికి పోయాను. అక్కడ మిక్కిలి ఏకాంతంగా సుందరంగా పుష్పోద్యానములు విస్తరించి వాయువు చేత పరిమళవంతంగా చేయబడ్డ ప్రదేశమందు పుష్పతల్పములంతటా విరివిగా ఉండి కోకిలల కూతలతో, తుమ్మెదల ఝుంకారములతో కామినలకు మనోహరంగా ఉన్న చోట స్వామి రాధతో క్రీడించెను. అతని సుఖకరమైన సంభోగంతో రాధ తన్మయురాలై మూర్ఛిల్లినట్లుండెను. రాధా శరీర స్పర్శతో కృష్ణుడును మిక్కిలి మూర్ఛిల్లెను. రాధా రాసేశ్వరులు అక్కడ సంగమించి అట్లే నివసించిరి. రతి కారణంగా మిక్కిలి కదలిక లేని వారేరి. నారద, ఇంకేమి వినగోరుతున్నావు? ఇట్టి ఈ మంగళకరమైన కర్మను ఎవరు విననో వానికి బంధువియోగం ఎన్నటికీ కలగదు. భార్యాపుత్రుల వియోగంతో మిక్కిలి దుఃఖ సముద్రంలో మునిగి ఉన్న వ్యక్తి 1 మాసం దీన్ని వింటే ఆ దాసులను, నా బంధువులను
పొందగలడు అని ధర్మపుత్రుడును మాట చాలించెను. నారదుడు ఆసక్తి కలవాడై మరలా ప్రశ్నించుట ఆరంభించెను. ఓం శాంతి శాంతి శాంతి.